ఇప్పట్లో అన్నీ ఉన్నాయి కానీ హార్సెస్ లేవు. ఈ పురాతన గ్రంథాలు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఈ ఆ బుక్స్లో హార్సెస్ గురించి చెప్పబడ్డాయి. కానీ ఆడియోలు ఇండియాలోకి వచ్చే వరకు హార్సెస్ లేవని చెప్తున్నారే సైంటిస్టులు. చరిత్ర చెప్తుంది. ఎక్కడ ఈ సివిలైజేషన్లో కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కానీ హార్సెస్ మనకి ఎక్కడ కనిపించవు. ఏ ఎవిడెన్సెస్లో కూడా మనకు కనిపించవు. సో ఏంటి జసెంట్ కట్టు, ఇండస్ సివిలైజేషన్లో గుర్రాలు లేవా? ఆర్యులు భారతదేశంకి వచ్చే వరకు ఈ దేశంలో గుర్రాలు లేవా? లేవు అంటూ చరిత్ర సైంటిస్టులు చెబుతున్నారా? ఈ విషయము మాకు తెలీదు తల్లి. మీ క్రైస్తవులు సైంటిస్టుల మాట కూడా నమ్ముతారా? మీకు చెప్పుకోవడానికి కొంచెం కూడా సిగ్గుగా లేదా? ఆర్యుల సిద్ధాంతాలు అన్నీ కూడా అబద్ధం అని అప్పట్లో డాక్టర్ అంబేద్కర్ నే చెప్పాడుగా. అలాగే ఆ సిద్ధాంతాలు అన్నీ వదంతులే అని చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పారు. జసెంట్ కట్టు 15th సెంచరీలో కోపర్నికలస్ ని ఏ మతస్థులు చంపేశారు? 16th సెంచరీలో జోర్డన్ బ్రూనోను ఏ మతస్థులు చంపేశారు? 1642లో గాలిలియో గలైలీను ఏ మతస్థులు చంపేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే మీ క్రైస్తవ మతస్థుల నేర చరిత్ర చాలానే ఉందిలే. కొంచెం హిస్టరీ తెలుసుకో, సత్యమును తెలుసుకో, నిజమైన మతోన్మాదులు ఎవరో తెలుసుకో తల్లి. అసలు మీ క్రైస్తవులకు గొర్రెతనం అనేది ఒక రేంజ్లో ఉంటుంది. మీరు పట్టిన గొర్రెకు 3 కాళ్ళు మాత్రమే ఉన్నాయి అంటూ తెగ వాదిస్తారు. జసెంట్ కట్టు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి నీరజ్ రాయ్. ఇతను ప్రపంచంలోని అగ్రగామి పురావస్తు శాస్త్రవేత్తలలో ఒకరు మరియు పరమాణు జీవశాస్త్రవేత్తలలో ఒకరు. ఇతను లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్లోని పురాతన డిఎన్ఏ ల్యాబ్కు గ్రూప్ హెడ్. ఇతను ఏం చెబుతాడో ఒకసారి విను తల్లి. दूसरा जो क्वेश्चन उठता है वो रहा है कि एग्जिस्टेंस ऑफ हॉर्स हॉर्स कहाँ थे और वैदिक हॉर्स या जो अश्वमेध यज्ञ में जो हॉर्सेस होते थे यूज वो कौन से हॉर्सेस थे? तो हॉर्सेस तो थे उस समय. हमें आर्कियोलॉजिकल एविडेंसेस मिलते हैं. हॉर्सेस का एविडेंस मिलता है 2000 बीसी में मिलता है, 2200 बीसी मिलता है, 2500 बीसी मिलता है. अच्छा. और इंडिया में हॉर्सेस थे. पोनी हॉर्स था. पोनी हॉर्स का बहुत ज्यादा यूज होता था उस समय. हम जो है अरब से क्यों हम हॉर्स लेके आएंगे? हम सेंट्रल एशिया से हॉर्स लेके क्यों आएंगे जब हमारे पास हॉर्स की अवेलेबिलिटी यहाँ पे थी? अच्छे हॉर्स थे, लेकिन वो लड़ाई के लिए भी काम हो सकते थे. बिल्कुल सुटेबल हॉर्सेस थे लड़ाई के लिए भी. अच्छा. तो हॉर्सेस का जो वर्णन ये बेसिस पे ये बोल देना कि जो है ऋग्वेद जो है बाहर से आया, एक लगता है कि कुछ एजेंडा के साथ जो है लोग इसको जो है इस हाइपोथेसिस को पेश करते हैं. ఏంటి జసెంట్ కట్టు 1900 బీసీఈలో గుర్రాలు లేవన్నావు, మరి సైంటిస్టులు 2500 బీసీఈలో కూడా గుర్రాలు ఉన్నాయి అంటున్నారు. ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి అంటున్నారే. జసెంట్ కట్టు నిన్ను సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు నిక్కచ్చైన క్రైస్తవురాలువే అయితే, నువ్వు బైబిల్ నే చదివింటే, నువ్వు నిజంగా యేసును అనుసరించే దానివే అయితే సమాధానము చెప్పు. మీ బైబిల్ ప్రకారం కోపర్నికలస్, జోర్డానో బ్రూనో, గాలిలియో గలైలీ ఈ 3 శాస్త్రవేత్తలు పరలోకంకి వెళ్తారా? లేకుంటే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలోకి వెళ్తారా? జర చెప్పరాదే.